హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజైతే మా తిరుమల ట్రిప్ ఎలా జరిగిందో చెప్తాను చూడండి. ముందుగా మేమైతే 10:30 కల్లా తిరుపతి అయితే రీచ్ అయ్యాము. అక్కడి నుంచి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి శ్రీవారి మెట్ల టికెట్లు తీసుకున్నామండి. మేము వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువ లేదు కాబట్టి నాకు చాలా ఈజీగా అయితే టికెట్స్ అయితే దొరికాయి. నార్మల్ గా మనము మాధవ నిలయంలో కూడా ఫ్రీ టోకెన్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అలానే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర టోకన్స్ అయితే వేస్తూ ఉంటారు. టైమింగ్స్ వచ్చి 2 to 4 అనమాట, ఎక్కడైనా కూడా. కానీ మనకి ఎక్కువగా రద్దీ ఉన్న రోజులలో మాత్రం మనం 11 కల్లా క్యూ లైన్ లో అయితే ఉండాలండి ఖచ్చితంగా, లేకపోతే టోకన్ టికెట్స్ అయితే దొరకవు. ఇక ముందుగా 10:30కి అంతా తిరుపతి రీచ్ అయ్యాం కదా, అక్కడ నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే టోకన్ టికెట్లు తీసుకోవడానికి భూదేవి కాంప్లెక్స్ కి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువగా లేదు కాబట్టి మాకైతే చాలా ఈజీగా టోకన్ టికెట్స్ దొరికాయి. లేదంటే క్యూ లైన్ లోనే ఖచ్చితంగా 2-3 అవర్స్ అయితే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనం టికెట్లు తీసుకోవడం వల్ల మనకి దర్శనం అనేది చాలా త్వరగా అవుతుంది. ఎందుకంటే మనము శ్రీవారి మెట్ల నడకకుండా వెళ్తాం కాబట్టి అక్కడ మనకి 1200 స్టెప్ దగ్గర అయితే మన టోకన్ టికెట్ ని స్కానింగ్ చేస్తారు. కాబట్టి మనకైతే చాలా త్వరగా అంటే 4-5 అవర్స్ లో మనకైతే దర్శనం అయిపోతుంది. టికెట్ టైం అండ్ డేట్ మెన్షన్ చేస్తారు కదా, ఆ టైం కల్లా మనం వెళ్ళొచ్చు. లేదంటే ఆ రోజు వెళ్ళాలి అంటే 12 లోపు అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ డేట్ మారితే ఖచ్చితంగా అయితే అలో చేయరండి. అలా వెళ్తే ఒక 6 గంటలు లేకపోతే 7 గంటలలో దర్శనం అయిపోతుంది. అలా కాకుండా మనం టికెట్ తీసుకోకుండా సర్వదర్శనానికి అయితే వెళ్తే మనకు దర్శనం అనేది చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు అయితే ఒక రోజు పట్టొచ్చు, లేకపోతే 30 అవర్స్ పైన కూడా పట్టొచ్చు. మేము టికెట్స్ తీసుకొని తర్వాత శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడే లగేజీ అంతా పెట్టేసేసామండి. ఇక లగేజీ సేమ్ అలిపిరిలాగే ఇక్కడ కూడా పెట్టి కొండపైన అయితే మనం తీసుకోవచ్చు. భూదేవి కాంప్లెక్స్ లో టికెట్ తీసుకున్న తర్వాత శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ సర్వీస్ ఆటోలో అయితే కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు. మనకు శ్రీవారి మెట్ల దగ్గరికి 15 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. శ్రీవారి మెట్ల దగ్గర లగేజీ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మనము లక్షణంగా లగేజీ కూడా తీసుకెళ్లొచ్చు. శ్రీవారి మెట్ల స్టార్టింగ్ లోనే మనం ఏదైనా తీసుకోవాలండి, షాప్ మాత్రం అక్కడే ఉంటుంది. ఇక శ్రీవారి మెట్లలో మధ్యలో అయితే ఓన్లీ వాటర్ ఉంటాయి, అంతేకాని ఇంకా ఏది ఉండదు. కాబట్టి మేమైతే ఓఆర్ఎస్లు, కొన్ని బిస్కెట్లు, చాక్లెట్లు అయితే తీసుకొని వెళ్ళాము. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా మిడిల్లో అయితే ఏ షాప్స్ లేవన్నమాట. స్వామి వారికి టెంకాయ సమర్పించి నిమ వెంకటేశ అని స్టార్ట్ చేసామండి. టోటల్ గా శ్రీవారి మెట్లు 2400 అయితే ఉన్నాయి. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. 1200 స్టెప్ దగ్గర అయితే మేమైతే ఖచ్చితంగా స్కాన్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరాము. మాకు టోటల్ గా 2 to 4 అవర్స్ అయితే పట్టింది, 3.5 hours అలా పట్టిందండి. ఇక నెక్స్ట్ శ్రీవారి మెట్ల దారిలో నుండి ఇక కొండపైకి అయితే చేరుకున్నామండి. మాధవం దగ్గర అయితే లాకర్స్ అయితే నాకు దొరకలేదు కాబట్టి యాత్రాసదం దగ్గర అయితే ఇక క్యూ లైన్ లో ఉండి కొద్దిగా తక్కువగానే ఉంది యాత్రాసదంలో. అక్కడైతే ఆధార్ కార్డ్ తీసుకొని మనకైతే ఒక లాకర్ ఇచ్చేసారనమాట. సేఫ్టీ కోసం మనకి ఏమైనా దుప్పట్లు ఇట్లా కావాలంటే ఆధార్ కార్డు ఒరిజినల్ వాళ్ళే పెట్టుకొని తర్వాత మళ్ళా మనము అవి ఇచ్చేసిన తర్వాత మనకి ఇస్తారనమాట బెడ్షీట్లు అవన్నీ. ఆ తర్వాత మేమైతే కళ్యాణకట్టకెళ్ళి తలనీనాలు సమర్పించి లగేజీ అంతా యాత్రా సదన్ లాకర్ లోనే పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యేసేసి స్వామి వారి దర్శనానికి 6 o'clock అయితే వెళ్ళామండి. ఆల్మోస్ట్ 10:30-11 లోపు అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇక లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. మాకైతే ATGH హాల్ కి అయితే దర్శనానికి ఇచ్చారు. ఫ్రీ బస్సెస్ అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి, కనుక్కోవాలండి అంతే. 10:30-11 కల్లా అయితే దర్శనం అయిపోయింది. ఆ తర్వాత లడ్డు తీసుకున్నాము. బ్యాక్ సైడ్ లడ్డు కౌంటర్ ఉంటుంది. మనం తీసుకున్న టోకెన్ కి ఒక లడ్డు అయితే ఫ్రీ ఇస్తుంది. పర్ హెడ్ 4 లడ్డులు అయితే మనం తీసుకోవచ్చు అనమాట. 4 లడ్లు 200 అవుతుంది, అంటే ఒక్కొక్క లడ్డు 50 రూపీస్ అయితే అవుతుంది. ఇక ఆ తర్వాత స్వామి వారికి
దర్శనం చేసుకున్నాక ఎదురుగే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ వస్తుంది చూడండి, అక్కడే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసి లాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసరికి 12 అయిపోయింది. ఆ తర్వాత 3కి అయితే ఓపెన్ చేస్తానండి. బస్సులు లైన్ పంపించారనమాట తిరుపతికి. ఇంకా 3కి బయలుదేరి 4 కల్లా అయితే తిరుపతిలో ఉన్నాము. ఇలా స్వామివారి దర్శనం మాకు ఒక్క రోజులోనే జరిగిపోయింది అనమాట. చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. అంతా స్వామివారి దయ. నమో వెంకటేశ. మీకైతే ఈ ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.